ఇక వరంగల్లో మరోసారి ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన తిరుమల వెంకన్న పద్మావతి అమ్మవారిపై చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరులో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదని కంచె ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఐలమ్మ బట్టలు ఉతికి సమాజాన్ని శుద్ధి చేశారని ఐలయ్య పేర్కొన్నారు. అదే సమయంలో యూనివర్సిటీలకు దేవుల పేర్లు పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి ఏమైనా చదువు వచ్చా అని వ్యాఖ్యానించారు. దాంతో ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు స్వామివారి భక్తులు బగ్గుమంటున్నారు. చాలా మేధావులు ఐలయ్య గారు మీరు చదువురానామకు యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి, చదువురానామ పేరుతో యూనివర్సిటీ పేరు పెట్టిస్తారా అనండి అంటే నేను ఒకటే అన్నా, అవునండి తిరుపతి వెంకన్న దేవునికి చదువొచ్చా అని అడిగినాను. తిరుపతి వెంకన్న పేరుతో యూనివర్సిటీ ఉండదు కదా, ఆయన భార్య పద్మావతి కదా, ఆయనకు చదువొచ్చా? ఆమె పేరుతో యూనివర్సిటీ ఉన్నది. మా శాఖల ఐలమ్మ వీర యోధురాలు, బట్టలుతికి సమాజాన్ని శుభ్రం చేసి. శాఖల ఐలమ్మ మంగళోళ్ళు లేకపోతే బొడ్డు కోసిన వాళ్ళు ఎవరు, బట్టలు ఉతికిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. వాళ్ళు కాదా? వాళ్ళ పేరుతో యూనివర్సిటీ ఉన్నది. ఇప్పుడు మీరు ఆడవాళ్ళంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఒక శపథం చేయాలి, మా ఆడపిల్లలందరినీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా సాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివిస్తాం.